అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది శనగపిండితో చేసే బరడా. ఇది ఒక 2 రోజుల వరకు కూడా పాడు కాదు. మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే ముందు అప్పుడు పాతకాలంలో కొంచెం హోటల్స్ అట్లా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు కదా, ఇది చేసుకొని తీసుకెళ్లే వాళ్ళంట. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అయితే అదే రోజు తినాలంటే ఎట్లా చేసుకోవాలి, లేదంటే మనము స్టోర్ చేసుకోవాలి 2-3 రోజుల కోసం అంటే ఎట్లా ఫ్రై చేసుకోవాలి, మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇది చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆనియన్స్, ఇవి ఉల్లిగడ్డల్ని ఇట్లా పొడుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు కానీ లేకపోతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా ఏదైనా సరే బాగుంటుంది. రెండు నేను ఒక్కొక్కసారి అది వేస్తా, ఒక్కొక్కసారి ఇది వేస్తా. తర్వాత శనగపిండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. తర్వాత కొంచెం మందంగా ఉండేది అంటే మనకి బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట. అందుకే కింద అడుగు అట్టుకోకుండా మాడిపోకుండా ఉండడానికి కొంచెము కింద అడుగు మందంగా ఉండేది తీసుకొని దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఇంకా వెల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలను వేసుకోవాల్సింది ఉంటుంది. లేదు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా వేస్తున్నా. ఈ ఉల్లిగడ్డలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బరడా మెయిన్గా రోటీకి సూపర్గా ఉంటుంది, చపాతీకి జొన్న రొట్టెకైనా సరే. మెయిన్గా అయితే మా దగ్గర చపాతీకి ఎక్కువ తింటాము. ఎక్కడికైనా ఒక 2 రోజులు వెళ్ళాలి ట్రిప్స్ కంటే మేము ఇది చేసుకుంటాం అనమాట. పాడు కాదు. మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు ముందైతే అసలు హోటల్స్లో తినడము, బయటకి తినడం అట్లా. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఎక్కడికైనా 1 డే 2 డేస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇది చేసుకొని తీసుకెళ్తుండేనంట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవి మంచిగా ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి లేదంటే మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు పాడవుతుంది. అందుకోసం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, 1 కప్పు శనగపిండితో చేసి చూపిస్తున్నా మీకు. ఇక్కడ ఈ 1 కప్పు శనగపిండికి 1 కప్పు నీళ్ళు అయితే సరిపోతుంది. అంటే శనగపిండి కప్పు నిండా తీసుకోండి, నీళ్ళేమో కొంచెం అంటే బోడగా అనమాట. కప్పుకి కరెక్ట్గా మరీ నిండుగా కాకుండా మామూలుగా తీసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి తగినంత కారం పొడి, ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు వేసిన కాబట్టి కొంచెం కారం పొడి తక్కువ వేసిన, కొంచెం షుగర్ వేసిన. మా అక్క ఒక ఆమె షుగర్ వేస్తుంది, చాలా బాగుంటుంది వేస్తే. అంటే లైట్గా వేసిన, అది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటేనే షుగర్ కొద్దిగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇదంతా కూడా మంచిగా ఈ నీళ్ళు మంచిగా మసిలిన తర్వాత ఇప్పుడు ఈ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మంచిగా ఈ శనగపిండిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము అదే రోజు తింటాము అనుకున్న వాళ్ళు మామూలుగా కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మనము ట్రిప్స్కి తీసుకెళ్ళాలి, ఎక్కడన్నా ఒక 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి, పాడు కావద్దు అనుకున్న వాళ్ళు మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా అది పొడిగా అయ్యే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ వేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా ఆయిల్ వేయడం వల్ల మనకి అంటే మంచిగా ఫ్రై అవుతుంది, పాడు కాదనమాట తొందరగా. అట్లా నేనైతే ఇప్పుడు ఓన్లీ 1 డే కోసం ఇవాళ నైట్కి చపాతీకి తినడానికి కాబట్టి ఇట్లా ఫ్రై కాగానే ఇది ఉడికింది, ఇంత సరిపోతుంది, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. నేను లాస్ట్ టైం అయితే మేము ఒక 2 రోజులు ఉండడానికి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మాత్రము బాగా ఫ్రై చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ టైం చేసుకున్నా ఇట్లా పొడిగా. అట్లా మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే అట్లా పొడిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి బాగా. ఇది ఈజీగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. మీకు ఇంతకుముందే ఈ శనగపిండి బరడా తెలుసా మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.